అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తుందండి. ఈ 4 నెలల్లో పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు కొత్తగా పెన్షన్ల కోసం అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. గత నెల అంటే అక్టోబర్ నెలలోనే మనకు పెన్షన్లకు తీసుకుంటాం అప్లికేషన్లని చెప్పడం జరిగింది. అయితే వాటిని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. డిసెంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకుంటాము అనేసి చెప్పడం అయితే జరిగిందనమాట మన ప్రభుత్వం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమీక్ష నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ శాఖతో ఒక భేటీ అయితే జరిపారనమాట. ఈ భేటీలో ఆయన చెప్పడం జరిగిందనమాట సచివాలయ ఉద్యోగులకు ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోండి అని చెప్పేసి ఆయన సూచనలు అయితే ఇచ్చారనమాట అధికారులకు. కాబట్టి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లకు అయితే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందండి. ఇక కొత్త పెన్షన్ల అప్లికేషన్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా జన్మభూమి సభలు ఏర్పాటు చేసి ఈ జన్మభూమి సభల ద్వారా లబ్ధిదారులను అయితే గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలండి, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మీరు ఏదైనా పర్టికులర్ పెన్షన్ కోసం అప్లై చేస్తున్నట్టయితే ఉదాహరణకు వితంతు పెన్షన్కి అప్లై చేస్తున్నారనుకోండి, మీ భర్త చనిపోయినట్టు మీకు డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకు ఒంటరి మహిళా పెన్షన్కు డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓల్డేజ్ పెన్షన్కు మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు రకరకాల డాక్యుమెంట్స్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనము సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే, అప్లికేషన్లో నింపి డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేసినట్టయితే మనకు 45 రోజుల లోపల పెన్షన్ ప్రాసెస్ చేసి మనకు జనవరి నెలలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేసిందండి. మన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పట్లో 6 అంచెల చెకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. 6 అంచెల చెకింగ్ విధానం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం 10,000 ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం 12,000 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే 4 వీలర్ కలిగి ఉండకూడదు. అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే కాల్చకూడదు. అలాగే వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఇలా 6 అంచెల చెకింగ్ విధానాన్ని అయితే అమల్లో పెట్టేదండి మన వైసీపీ గవర్నమెంటు. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మన కూటమి ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే తీసుకుందండి. ఈ చెకింగ్ విధానాన్ని రద్దు చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందండి. ఈ లబ్ధిదారులు ఎవరైతే మనకు ఈ చెకింగ్ విధానం వల్ల చాలామందికి పెన్షన్లు రాకుండా పోయాయో వాళ్ళందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మనం అప్లై చేసుకొని మా పెన్షన్లు అయితే పొందవచ్చండి. ఇక అంతేకాకుండా పెన్షన్లు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి కూడా మనకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందండి. మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలసపోయినట్టయితే ఆ ప్రదేశంలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. సచివాలయంకి వెళ్ళి మీరు 1వ తేదీ 2వ తేదీ కాకుండా 3వ తేదీ అట్లా 3వ తేదీ పైన మీరు సచివాలయంకి వెళ్ళి
మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ పెన్షన్ను ఒక సచివాలయం నుంచి ఇంకొక సచివాలయానికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి. ఇక అంతేకాకుండా 3 లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. దాదాపుగా 3 లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నాయని, ఈ బోగస్ పెన్షన్లు అన్నింటినీ తీసివేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి. దీనికోసం దివ్యాంగుల యొక్క సదరం సర్టిఫికేట్లను అయితే చెక్ చేయబోతున్నారండి. చాలామంది ఫేక్ సదరం సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి పెన్షన్లు అయితే పొందుతున్నారు. ఈ పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పటికీ నోటీసులు ఇస్తున్నారు. ఎవరెవరైతే ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుమానం వస్తుందో వాళ్ళందరినీ మళ్ళీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఫిల్టర్ చేసి ఫేక్ పెన్షన్దారులందరినీ ఏరివేస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక మన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లను డిసెంబర్ నెల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంది. అలాగే మనకు ఈ జనవరి నెలలోనే మనకు ఈ పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందనమాట. ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ మీరు పెన్షన్లకు అప్లై చేసుకున్నట్టయితే మీకు త్వరలోనే పెన్షన్ రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటూ ఎక్స్ట్రాగా ఏమీ ఉండవండి. ఓల్డేజ్ పెన్షన్కు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేస్తారో అవే డాక్యుమెంట్స్నే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 50 సంవత్సరాలు నిండిన ప్రతి పురుషుడు, స్త్రీ దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఓసీలకు మాత్రం ఈ అవకాశం లేదండి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతోందండి. ఇక వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి మన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఎవరైతే వృద్ధులు ఉంటారో, భార్యాభర్త ఉంటారు కదండి, భర్తకు మనకు పెన్షన్ వస్తూ ఉన్నట్టయితే ఆయన ఏదైనా కారణం వల్ల చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే వచ్చే నెల అంటే 1 నెల తర్వాత వెంటనే మనకు ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికోసం ఆయన డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే విడో పెన్షన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓల్డేజ్ పెన్షన్కి తీసుకుంటున్న వాళ్ళకు ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవాలి. వృద్ధులకైతే ఇది చాలా మంచి అవకాశం అండి. ఎవరైతే వృద్ధులు చనిపోతారో, భర్త చనిపోతారో ఆవిడ భార్యకు వెంటనే వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వెంటనే మనకు వచ్చే నెల నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనకు పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్లకు మంజూరు చేస్తోందండి. డిసెంబర్ నెలలో అప్లికేషన్లు తీసుకొని జనవరి నెలలో ఈ పెన్షన్లను మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా 3 నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకోవడానికి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటును కల్పించిందండి. అయితే 4వ నెలలో తీసుకోకపోతే మాత్రం పెన్షన్లు రద్దు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు 3 నెలలు తీసుకోకుండా ఉండకండి. ఎప్పటి పెన్షన్ అప్పటి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా కారణం వల్ల తీసుకోలేకపోతే మాత్రం వచ్చే నెలలో తీసుకోండి. అంతేకాని 4 నెలల వరకు పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం మీ పెన్షన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 3 నెలల పోపల పెన్షన్ మీరు తీసుకోండి. 4వ నెలలో మాత్రం పెన్షన్ తీసుకోలేరు. పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.